అమరావతిలో రాబోయే క్వాంటమ్ వ్యాలీలో గూగుల్ కూడా పెట్టుబడి పెట్టాలని ఆశిస్తుంది. ఇది సుందర్ పిచాయ్ గారు తన ట్విట్టర్ అకౌంట్లో చేసిన పోస్ట్ అనుగుణంగా ఈ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఐబిఎం, టీసీఎస్ అలానే ఎల్ఎన్టీ కంపెనీస్ ఇప్పటికే 133 క్విట్ క్వాంటమ్ కంప్యూటర్ను నిర్మిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ కూడా దీనికి సిద్ధంగా ఉంది. మరి అసలు సుందర్ పిచాయ్ గారు ఆయన ట్విట్టర్ అకౌంట్లో ఏం పోస్ట్ చేశారు అనేది ఒకసారి చూద్దాం. మా విల్లో చిప్ మొట్టమొదటిసారిగా ధృవీకరించదగిన క్వాంటమ్ ప్రయోజనాన్ని సాధించింది. విల్లో ఆల్గరిథంను అమలు చేసింది. దీన్ని మేము క్వాంటమ్ ఎకోస్ అని పిలిచాం. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్లలో ఒకదానిలో అత్యుత్తమ క్లాసికల్ ఆల్గరిథం కంటే 13,000 రెట్లు వేగంగా పనిచేస్తుంది. ఈ కొత్త ఆల్గరిథం న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రిసోనెన్స్ ఉపయోగించి అణువులోని అణువుల మధ్య పరస్పర చర్యలను వివరించగలదు. ఔషధ ఆవిష్కరణ మరియు పదార్థ శాస్త్రంలో సంభావ్య భవిష్యత్తు ఉపయోగాల వైపు మార్గాన్ని సుగమం చేస్తుంది. మరియు ఫలితం ధృవీకరించదగినది, అంటే దాని ఫలితాన్ని ఇతర క్వాంటమ్ కంప్యూటర్లు పునరావృతం చేయొచ్చు లేదా ప్రయోగాల ద్వారా నిర్ధారించవచ్చు అని ఈయన రాసుకొచ్చారు. ఇక అలానే ఈ పురోగతి క్వాంటమ్ కంప్యూటింగ్ యొక్క మొదటి వాస్తవ ప్రపంచ అనువర్తనం వైపు ఒక ముఖ్యమైన అడుగు. మరియు ఇది ఎక్కడికి దారితీస్తుందో చూడ్డానికి మేమంతా ఉత్సాహంగా ఉన్నాము అని చెప్పి సుందర్ పిచాయ్ గారు రాసుకొచ్చారు. మనం వివిధ సందర్భాల్లో సుందర్ పిచాయ్ గారు ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి, అలానే వైజాగ్లో గూగుల్ రావడం గురించి కానివ్వండి, అమరావతి డెవలప్మెంట్ గురించి కానివ్వండి, ఈ ప్రాంతాల గురించి ఆయన మాటల్లో మనం ఎన్నో సందర్భాల్లో విన్నాము. అలానే ఆ తర్వాత ఇప్పుడు గూగుల్ కూడా ఎందుకు క్వాంటమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నది అనడానికి ఈరోజు సుందర్ పిచాయ్ గారు రాసుకొచ్చిన మాట దారితీస్తుంది.